bodies. When we understand that, we have understood everything. हम साक्षात भगवान हैं इस शरीर में. किसी भी शरीर में हो, भगवान तो भगवान ही है. ఏ శరీరంలో ఉన్నా భగవంతుడు భగవంతుడే కదా. ఏ కోట్లో నేను ఉన్నా నేనే కదా. నేను కనపడను, కోర్టు కనపడుతుంది కదా. వీఆర్ ఆల్ గాడ్స్, బ్యూటిఫుల్ పర్ఫెక్ట్ గాడ్స్. మనమంతా పరిపక్వమైన సిద్ధముగా ఉన్న మణులలా ఉన్న దేవుళ్ళం. భూలోకంలో ఉండొచ్చు, భువర్లోకంలో ఉండొచ్చు, సువర్లోకంలో ఉండొచ్చు, జనాలోకంలో ఉండొచ్చు, మహాలోకంలో ఉండొచ్చు, తపోలోకంలో ఉండొచ్చు, సత్యలోకం, ఏ లోకంలో ఉన్నా మనము భగవంతులము, స్వచ్ఛమైన ప్యూర్ గాడ్స్. భగవంతుడు అయి ఉన్నవాడు భగవత్ తత్వం తెలుసుకోవడేమిటి? అదేమి విచిత్రము. భగవంతుడై ఉన్నవాడు తన తత్వాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాడా? అవును, తెలుసుకోలేకుండా ఉన్నాడు. ధ్యానం చేస్తే తెలుస్తుంది. మనల్ని మనం తెలుసుకోకుండా ఉంటే అడ్డు ఏమిటి? అడ్డు, ఆ అడ్డు పేరే మనస్సు, మైండ్. ఎప్పుడైతే అడ్డును తొలగిస్తామో మనము స్వయం ప్రకాశముగా మనకు సువిదితమవుతాము. The kingdom of God is within and without. ఇదంతా భగవంతుని రాజ్యమే, ఇదంతా మన రాజ్యమే. మనము భగవంతులం. ఎటు చూసినా భగవంతుడే. ఈ బబ్బులు ఎంత గొప్ప భగవంతుడు, ఈ గొప్ప భగవంతుడికి చప్పట్లు కొడదాం. అరుణ్ కుమార్ ఎంత గొప్ప భగవంతుడో, శాస్త్రి గారు ఎంత గొప్ప భగవంతుడో, శాస్త్రి గారికి చప్పట్లు కొడదాం. రామిరెడ్డి గారు విజయవాడ ఎంత గొప్ప భగవంతుడో, ఆ రామిరెడ్డి గారికి చప్పట్లు కొడదాము. ఆయన వెనకాల ఉన్న వేణు ఎంత గొప్ప భగవంతుడో, ఆ వేణు భగవంతుడికి చప్పట్లు కొడదాం. ఆ ఆవు భగవంతుడు, ఆ ఒంటె భగవంతుడు, ఆ కోతి భగవంతుడు, ఆ ఎలక భగవంతుడు కదా. వినాయకుడు అనే భగవంతుడు, ఎలుక అనే భగవంతుడి మీద సవారీ చేస్తున్నాడు. ఇద్దరు భగవంతుడు. విష్ణుమూర్తి అనే భగవంతుడు గరుత్మంతుడు అనే భగవంతుడి మీద సవారీ చేస్తున్నాడు. ఆ భగవంతుడికి ఈ భగవంతుడు ఇష్టం, ఈ భగవంతుడికి ఆ భగవంతుడి ఇష్టం. విష్ణుమూర్తికి గరుత్మంతుడు ఇష్టం, గరుత్మంతుడికి విష్ణుమూర్తి ఇష్టం. దుర్గాదేవి పులి మీద, పులి ఒక భగవంతుడు, దుర్గాదేవి ఒక భగవంతుడు. డాక్టర్ సంజయ్ కింగ్ గారు ఎంత గొప్ప భగవంతుడు.
మనస్సు అనే అడ్డును తొలగిస్తే ఆత్మ అనే దేవుడు ఆత్మకి తెలుస్తాడు. మనస్సుని యోగ చిత్త వృత్తి నిరోధ. యోగమనగా చిత్త వృత్తులను నిరోధించడము. యోగం అంటే తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టడం కాదు. యోగం అంటే మయూరాసనము, కుక్కుటాసనము కాదు. యోగానికి శరీరానికి సంబంధమే లేదు. యోగానికి మనస్సుకి సంబంధం ఉంది. మనస్సును నిర్విషయం చేయడమే యోగము. యోగ చిత్త వృత్తి నిరోధ. ఈ కాలు ఇక్కడ పెట్టి, ఈ కాలు ఇక్కడ పెట్టి, ఈ చేత్తో దీన్ని పట్టుకుని, ఆ చేత్తో దాన్ని పట్టుకుని, ఏ జంతువు చేయొద్దు, ఈ మానవుడే చేస్తున్నాడు. రామచంద్ర, ఆ పతంజలి చెప్పింది అర్థం కాలేదా? ఈ చొక్కాని ఇలా మడిచాను, నాకేమైనా తేడా వచ్చిందా? శరీరం చొక్కా కదా. శరీరము మనము కాదు. శరీరంలో మనము ఉన్నవారము. ఈ కైలాసపురిలో మనం ఉన్నవారము. కైలాసపురానికి వచ్చిన వారము, ఇప్పుడు ఉన్నవారము, రేపు పోయేవారము. ఈ శరీరంలో వచ్చిన వారము, ఈ శరీరంలో కొంత ఉన్నవారము, పోయేవాళ్ళం. చనిపోయిన తర్వాత అందరూ స్వర్గానికి వెళ్తారు. హతోవా ప్రాప్స్యసి స్వర్గం. నువ్వు చచ్చిపోయావా, స్వర్గానికి వెళ్తావు. జిత్వా వా భోక్ష్యసే మహీం. నువ్వు గెలిచావా, ఈ రాజ్యాన్ని వెళ్తావు. దేనికయ్యా ఏడుస్తున్నావు? చావుకి ఏడుస్తున్నావేంటి? చచ్చిపోతే స్వర్గానికి వెళ్తావు. హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృష్ణనిశ్చయ. కనుక ఓ అర్జున, లేవోయ్. చంపడానికి భయపడుతున్నావా, చచ్చిపోవడానికి భయపడుతున్నావా? రెండు వెర్రి పనులు. వాడు బతకదగిన వాడు కాదు, వాడు చంపదగిన వాడు. వాడిని చంపేయి. కోడిని చంపద్దు, ఆ భీష్ముని చంపేయి. మేకని చంపద్దు, దుర్యోధను చంపేయి. మేకని ఎందుకు చంపుతావు? మేక నీకేం చేసింది? దుర్యోధనుడు నీకు చెడుపు చేశాడు, వాణ్ణి పంపు. మేకను ఎందుకు పంపుతున్నావు పైలోకానికి? చేప ఏం చేసింది నీకు? కౌరవులు పాండవులు చేశారు, పాండవులు కౌరవులను చంపి తినవలసింది. కానీ ఈ పాండవులు మేకలను, కోళ్లను తింటే ఏం లాభం? ఒక పక్కన కౌరవులను చంపి నేను చాలా గొప్పవాడిని అనుకుని, ఇంకో పక్కన మేకను, కోడిని చంపితే ఎంత ముద నష్టపోవాడు. హాయిగా ఆడుకుంటున్న మేకను, జింకను చంపి తింటామా? కుందేలుని. ఎంత బాగుందా కుందేలు దేవుడు? ఆ కుందేలు దేవుడిని హతమార్చడమా? చాలా 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 శోచనీయమైన స్థితి. ముక్తి, మోక్షము అంటే ఏమీ లేదు. నీ తోటి జంతు దేవుళ్ళను నువ్వు చంపకుండా, తినకుండా ఉంటే అదే ముక్తి. అంతకన్నా ముక్తి ఏమీ లేదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ భగవంతుడివి. ఇంకా భగవంతుడు ఏమవుతావు? భగవంతుడిగా ఉండి కూడని పనులు చేస్తున్నావు. కూడిన పనులే చెయ్యి. దాని పేరే ముక్తి, మోక్షము.
కూడని పనులు చేస్తున్నావు. కూడిన పనులు చేయి. యు ఆర్ డూయింగ్ వాట్ ఆట్ నాట్ టు బి డన్. వెన్ యూ లీవ్ అవుట్ ద థింగ్స్ దట్ ఆట్ నాట్ టు బి డన్, యు ఆర్ రైట్, యు ఆర్ పర్ఫెక్ట్. అన్నీ బాగానే ఉన్నాయి, ఒక్క మాంసం తినడమే బాగాలేదు. పిరమిడ్ అక్కర్లేదు, మెడిటేషన్ అక్కర్లేదు, సంగీతం అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. అబ్బా మాంసం తినకుండా ఉంటే నీకు ముక్తి వచ్చింది. సంగీతంతో ముక్తి రాదు, ధ్యానంతో ముక్తి రాదు. మాంసం తినడం వదిలిపెట్టేస్తే ముక్తి వస్తుంది. సంగీతం ఎంజాయ్మెంట్, ధ్యానం ఎంజాయ్మెంట్, పిరమిడ్ ఎంజాయ్మెంట్, రసగుల్లా ఎంజాయ్మెంట్, జిలేబీ ఎంజాయ్మెంట్. బంధించింది దేన్ని? నీ హింసే నిన్ను బంధించింది, నీ అహింసే నిన్ను విడుదల చేస్తుంది. జ్ఞానాన్ముక్తి అన్నారు. జ్ఞానం వల్లనే ముక్తి వస్తుంది కాదు, అహింసాన్ముక్తి, అహింస వల్లనే ముక్తి వస్తుంది. జ్ఞానం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకుంటావు, అది వేరే మాట. ముక్తి అనేది నీ హింస వల్ల, నీ చెడు కర్మ వల్ల వచ్చింది. ఆ చెడు కర్మ ఆపేస్తే, సుకర్మలు చేయడం మొదలుపెట్టేస్తే అదే ముక్తి. అంతకన్నా ముక్తి నాకు ఏమీ కనపడలేదు. ఎక్కడో చాలా వెతికాను, ఒక్క అహింసలోనే నాకు ముక్తి కనపడింది. అందరికీ ముక్తి కావాలి కనుక, అందరూ బంధనంలో ఉన్నారు కనుక అందరికీ మనం శాకాహారం నేర్పిస్తున్నాము. శాకాహార ర్యాలీలు ఈ సంవత్సరం ఎన్ని చేసామో, శాకాహార ర్యాలీ చేసిన వాళ్ళందరికీ గట్టిగా చెప్పాళ్ళు. అదే మన పని. వేరొండు పని లేదుగాక లేదుగాక లేదు. సంగీతం ఆప్షనల్. It doesn't give you mukti, it gives you great enjoyment. Dhyanam optional. Ahimsa is not optional. It is must. Ahimsa paramo dharmah kadu. అహింసా పరమో మోక్షః. నేను సర్వాత్మనే. అహింస పరమో ధర్మ అన్నారు. నో, అహింస పరమో మోక్షః. ఒక్కసారి నాతో పాటు అనండి అందరూ. అహింస పరమో మోక్షః. ధ్యానః పరమ ఆనందః. ధ్యానం ఆనందాన్ని ఇస్తుంది, మోక్షం కాదు. నువ్వు హింసలో ఉంటే మోక్షం లేదు, అహింసలో ఉంటే మోక్షం ఉంది. మోక్షం వచ్చినవాడు, దేవుడిగా ఉన్నవాడు పరమానంద భద్రుడు కావాలి కనుక మనం పరమ సంగీతంలో ఉంటాము, పరమ ధ్యానంలో ఉంటాము, పరమ పిరమిడ్లో కూర్చుంటాము, పరమ జిలేబీలు తింటాము, పరమ మిర్చి బజ్జీలు తింటాము. ఓహో, పరమ ఆనందం కోసం ఇవన్నీ చేస్తాము మనం. ధ్యానము ఈజుకొట్టి మిర్చి బజ్జీ. అహింస ఈజుకొల్టు మోక్షం, ధ్యానం ఈజుకొల్టు మిర్చి బజ్జీ. నా జీవితంలో నేను రీసెర్చ్ చేసి పిహెచ్డి పొందిన పట్టాక ధ్యానం ఈజుకొల్టు మిర్చి బజ్జీ. అయ్యా,
మంతెన సత్యనారాయణ గారు ఆత్మహత్య చేసుకుంటాడు ఈ మాట పెట్టి. ఆయన చూస్తే బలి జాలి వస్తుంది నాకైతే. మనల్ని చూస్తే ఆయన ఒక టెర్రరిస్ట్ని చూసినట్టుంటుంది. అయ్యా బాబు, ధ్యానం చేయకుండా మిర్చి బజ్జీలు ఎక్కువ తింటే చెడుపు చేస్తుందేమో కానీ నాకు తెలియదు. కానీ ధ్యానం చేస్తే ఎన్ని బండిల మిరపకాయ బజ్జీ తిన్నా ఏమీ కాదు. ధ్యానం ఉంది కనుక. పాపం ఆయనకి ధ్యానం తెలియదు. మిర్చి బజ్జీ తినద్దు, చస్తావు నా కొడక అంటాడు. మనం బతికే ఉన్నాం నా కొడక అంటాం. నువ్వు చస్తావు నా కొడక అంటాడు. మేము బతికే ఉంటాం నా కొడక అంటాం. అయ్యా, కానీ హీఈస్ డూయింగ్ గ్రేట్ వర్క్. చెప్పనుకుంటాం ఆ దేవుడికి. మన యోగా చదివే వాళ్ళకి గట్టిగా చెప్పని కొడదాం. వెంకటేష్ గారికి. సో మూడు రకాల ఆనందాలు ఉన్నాయి: విషయానందము, భజనానందము, బ్రహ్మానందము. ఇడ్లీ వడ తింటే విషయానందము, మంచి సంగీతంలో మునిగి తేలితే భజనానందము, ధ్యానం చేస్తే బ్రహ్మానందం. ఆనందం కోసము ధ్యానం కానీ, ఆనందం కోసం సంగీతం కానీ, ఆనందం కోసం మిర్చి బజ్జీ కానీ, మోక్షం కోసం మటుకు అహింస. గుర్తుంచుకోండి. నువ్వు ఈ బబ్బులుని చంపావు కనుక వచ్చే జన్మలో ఇంకో సుబ్బులు వచ్చి నేను చంపుతాడు. బబ్బులుయే రావక్కర్లేదు, సుబ్బులు వస్తాడు. ఈయన్ని చంపితే మళ్ళీ వచ్చే జన్మలో ఆయనే వచ్చి చంపక్కర్లే. అక్కడ వ్యక్తి కాదు ఇంపార్టెంట్. నేను చంపినప్పుడు నేను చంపబడతాను, ఎవడి వల్లనైనా సరే. వెదర్ ఇట్ బబ్బులు ఆర్ సుబ్బులు ఆర్ టుబ్బులు. వచ్చే జన్మలో సుబ్బులు, ఇంకో జమ్ములో టుబ్లు, ఈ జమ్ములో బబ్బులు. ఆయన ఏం తెలుసా, ఈ జమ్ములో డబ్బులు అంటున్నాడు. నీకు తెలుగు వచ్చాయా బాబు? కన్నడ పయ్య. సో హింసలోంచి అహింసలోకి వస్తే బంధంలోంచి మోక్షంలోకి వచ్చినట్టు లెక్క అని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వారి సిద్ధాంతము. సంగీతం ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు వినాలి? ఆనందం కోసం. ధ్యానం ఎందుకు నేర్చుకోవాలి? ఆనందం కోసం. జిలేబీ ఎందుకు తినాలి? ఆనందం కోసం. ఉగ్గాని మిర్చి బజ్జీ ఎందుకు తినాలి? మా రాయలసీమలో ఉగ్గాని మిర్చి బజ్జీ ఉంటుంది. జుమ్ 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 కిక్ 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 జుమ్ జుమ్ కిక్ కిక్ జుమ్ జుమ్ కిక్ 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 జుమ్ జుమ్ కిక్ కిక్ జుమ్ జుమ్ కిక్ జుమ్ జుమ్ కిక్ కిక్ జుమ్ ఉగ్గాని మిర్చి బజ్జీ, ఉగ్గాని మిర్చి బజ్జీ, జుమ్ జుమ్ ఉగ్గాని మిర్చి బజ్జీ, ఉగ్గాని మిర్చి బజ్జీ, ఉగ్గాని మిర్చి బజ్జీ, ఉగ్గాని మిర్చి బజ్జీ, జుమ్ జుమ్ ఉగ్గాని మిర్చి బజ్జీ, ఉగ్గాని అరే ఉగ్గాని.
నువ్వు భువర్లోకం వెళ్ళావనుకో, చనిపోయి అక్కడ ఉగ్గాని మిర్చి బజ్జి దొరకదు నీకు. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ నీ గుర్తుకొస్తుంది, మళ్ళీ నేను జన్మ తీసుకుంటా అని వస్తావు. మళ్ళీ వచ్చి జన్మ తీసుకుంటే రాయలసీమలో పట్టండి మంచి ఉగ్గాని బజ్జీ దొరుకుతుంది, ఏ రోజు దొరుకుతుంది. మా రాయలసీమకి గట్టిగా చేపట్టు కొట్టండి. మా తెలంగాణకి గట్టిగా చేపలు కొట్టండి. మా ఆంధ్రాకి గట్టిగా చేపలు కొట్టండి. మా ఒడిశాకి గట్టిగా చేపలు కొట్టండి. మా కర్ణాటకకి గట్టిగా చేపలు కొట్టండి. మా తమిళనాడుకి, మా మహారాష్ట్రకి, మా కేరళకి, మా మధ్యప్రదేశ్కి, మా ఛత్తీస్గఢ్కి, మా బెంగాల్కి, మా ఢిల్లీకి, మా జమ్మూకి, మా కాశ్మీర్కి, మా రాజస్థాన్కి, మా గుజరాత్కి, మా ఇటలీకి, మా చైనాకి, అంతా మనం. ఇది మిర్చి బజ్జీ యొక్క విశ్వరూప సందర్శనం. కృష్ణుడి విశ్వరూప సందర్శనం విన్నాం. ఇది కలికాలం కదా, ఇక్కడ మిర్చి బజ్జీ యొక్క విశ్వరూప సందర్శనమే దొరుకుతుంది. రేపో ఎల్లుండో మీరు పైలోకంలో నన్ను కలిసినప్పుడు, సార్ మిర్చి బజ్జీ అంటే పో భూలోకానికి పో అంటే అని చెప్తాను. అర్థమైందా? ఇక్కడ ఉన్నప్పుడే అన్నీ ఎంజాయ్ చేయండి. అర్థమైందా? అక్కడ పోయిన తర్వాత మనం కోరితే అక్కడ ఆకలి లేదు, ఇంకా ఆకలి లేకుండా ఇంక ఏం తింటావు నువ్వు? వాడ ఆకలి ఉన్నప్పుడే తినాలి. ఈ భూలోకము మంచి ఆకలి లోకము, మంచి మిర్చి బజ్జీ లోకం. పై లోకాల్లో ఆకలి లేదు, మిర్చి బజ్జీ లేదు, డల్ లోకాలు అవన్నీ. ఇదంతా ఇంట్రెస్టింగ్ లోకం ఇక్కడ భూలోకం. పై లోకాలన్నీ భూలోకానికి కంపేర్ చేస్తే డల్ లోకాలు, వెరీ డల్ లోకాలు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పనా అవుతా? నేను అసలే ఎందుకు చెప్పాలండి? నేనేమైనా మీకు అప్పు ఉన్నానా? కానీ చెప్పకపోతే నా కడుపు ఉబ్బుతుంది. కర్ణాటకలో హాస్పిటల్లో భీమసేనరావు అని చెప్పేసి మన గొప్ప పిరమిడ్ మాస్టర్ ఉండేవాడు. ఓకే, 96లో ఆయన ఒకసారి కర్నూలుకి వచ్చి, స్వామీజీ మీరు హాస్పిటల్కి రావాలి అన్నాడు. వస్తాను అన్నాడు. ఆ రోజులో ఎవడు పిలుస్తాడా అని చూస్తున్నాను. హాస్పిటల్ వెళ్ళాను. భీమసేనరావు అంటే ఆయన మంచి భీమసేనులానే ఉంటాడు. 96లో ఓకేనా, వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళాను. 96 ఆయన అప్పటికే ఒక 65-70 సంవత్సరాల దగ్గర ఉంటాడు. ఎంతో కష్టపడ్డాడు. విద్యారణ్య పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని హాస్పిటల్లో మనం స్థాపించాం. ఓకే, అక్కడ చుట్టుపక్కల పల్లెలన్నీ తిరిగాం. ఆయనకి 72-73 సంవత్సరాలు వచ్చేసింది. అంటే 6 సంవత్సరాలు బాగా కష్టపడ్డాడు పాపం ఆయన. తర్వాత ఆయన శరీరం వదిలిపెట్టాడు. మిస్టర్ భీమసేనరావు అరౌండ్ ఐ థింక్ 2001 or 2002 హీ లెఫ్ట్ హిస్ బాడీ. ఆయన చనిపోయిన తర్వాత ఒక 2-3 నెలలకి గిరిజా మేడం, మన గిరిజా మేడం తెలుసు కదా, ఎంతమంది తెలుసు? చాలా. ఓకే, ఆవిడ ధ్యానం చేస్తుంటే వచ్చి కూర్చున్నాడు ముందర భీమసేనరావు. గిరిజా మేడం అడిగింది, ఏంటయ్యా సంగతులు ఈ మధ్య అంటే, మేడం చనిపోయి 2-3 నెలలు అయింది. ఆ తర్వాత నేను తిరగని లోకం లేదు. ఎక్కడెక్కడ ఏ లోకాల్లో ఏ భువన్ సువర్ జన మహో తపో సత్యలోకాలు ఏమేమి ఉన్నాయో మొత్తం అంతా తుడిచిపెట్టేసాను. I have not left one dimension unseen, unenjoyed, unexplored. అన్నీ తిరిగి చూశాను. కానీ ఈ భూలోకంలో పిరమిడ్ మాస్టర్లు ఎంజాయ్ చేస్తున్న అంత ఎంజాయ్ ఎవడూ లేదు అక్కడ అన్నాడు. స్టేట్మెంట్ గివెన్ బై మిస్టర్ భీమసేనరావు.
ఆయన కోసం గట్టిగా చప్పట్లు కొడదాం. ఏ లోకంలోకి వెళ్ళినా ఈ భూలోకంలో ఈ పిరమిడ్ మాస్టర్లు ఎంజాయ్ చేస్తున్నంత నేను ఎక్కడా చూడలేదు. నేను మళ్ళీ పుడుతున్నా పిరమిడ్ మాస్టర్గా అన్నాడు. అంటే మన గొప్పతనం ఏమని చెప్పవాలి? ఓ రామని నామెంత రుచిరా, ఓ ధ్యాని నీ రుచి ఎంత చెప్పరా. ఎంత చెప్పవాలి పిరమిడ్ మాస్టర్ యొక్క గొప్పతనం? ఏమని చెప్పవాలి? ఎంతని చెప్పవాలి? ఎటుల వర్ణించవలే? మన గొప్పతనం మనం తెలియక మనం చూస్తున్నాం. మనం గొప్పవాళ్ళు కావక్కర్లేదు, అయ్యి ఉన్నాం. కావడం లేదు, అయ్యి ఉన్నవారం తెలుసుకోవడం లేదు. దానికి ఇన్ని అవస్థలు పడుతున్నాం. గడ్డం పెంచుకుని, శ్వాస మీద ధ్యాస పెట్టి, చేతుల్లో పెట్టుకుని, పాదాలు 2 క్రాస్ చేసుకుని, కళ్ళు 2 మూసుకుని, ఇంత గొడవ. ఉన్నది ఎంజాయ్ చేయడం కోసం, ఉన్నది తెలుసుకోవడం కోసం. దట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద గేమ్. మనం భగవంతుడిగా పూర్ణంగా ఉన్నవారము ఇక్కడికి వచ్చి అపూర్ణం అనుకుంటున్నాము. పుట్టే ముందు పూర్ణము, పుట్టిన తర్వాత మనం పూర్ణము. పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. మనం పుట్టకముందు పూర్ణము, పుట్టిన తర్వాత పూర్ణము, చనిపోయిన తర్వాత పూర్ణము. పూర్ణం కాకుండా ఎప్పుడున్నాం మనం? ఈ భూలోకంలో మనం పూర్ణంగా లేమని అనుకుంటున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఎంజాయ్. ఆ చేప ఎంజాయ్ చేస్తోంది, నువ్వు చంపితే ఆ చేప యొక్క ఎంజాయ్మెంట్కి నువ్వు ఘాతం కలిగిస్తున్నావు. ఆ కుందేలు చక్కగా ఆడుకుంటోంది, ఆ కుందేలును పట్టుకుని దాన్ని పీక పిసికి దాన్ని ఫ్రై చేసుకుని తింటే దాని యొక్క ఆనందానికి నువ్వు విఘాతం కలిగిస్తున్నావు. తగునా? పాడియా? నీ భగవత్తత్వం యొక్క అపహాస్యం కాదా? కుందేలు కోసి తింటున్నావా? మేకను కోసి తింటున్నావా? ఏమి భగవంతుడు అయ్యా నువ్వు? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క ఒక్కటే ఒక లక్ష్యము, అందరూ శాకాహారులు కావడము.
ఓషో పుస్తకము, మరొక కొత్త పుస్తకం ఓషో వాణి, ఎరుకకు పరాకాష్ట, స్వామీజీ వారు చెప్పేసి. అందరూ పుస్తకాలు చదవాలి. అక్కడ బోర్డు అని పుస్తకాలు ఉన్నాయి, అన్నీ కొన్ని తీసుకెళ్ళండి, మీరు చదవండి, పక్క వాళ్ళకి ఇవ్వండి. కొత్త స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ చెప్పండి కొడదాం మన మహేశ్వర మహాపిరమిడ్. మా బోధన్ మాస్టర్స్ యొక్క పెళ్ళి మీరు చూసి వెళ్ళాలి, లేకపోతే అక్కడ ఎవ్వడు మీకు మిర్చి బజ్జీ పెట్టాడు వాడు. శ్రీ రామరెడ్డి గారి మానస సరోవరం పుస్తకం శ్రీ గురుభ్యో నమః. ముందుగా నా గురుదేవులు బ్రహ్మర్షి పత్రిజీ పాదపద్మాలకు నమస్కరిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, ధ్యాన యోగులందరికీ, ఆత్మమిత్రులందరికీ నా ఆత్మాభివందనాలు. నా పేరు కిషన్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సిరిపూర్ నుండి వచ్చాను. చాలామందికి పరిచయమే, బోధన్ కిషన్ అంటారు. మరి 2009లో నేను మరి ఈ ధ్యాన జీవితంలోకి రావడం జరిగింది నా మిత్రుడు శ్రీపాల్ రెడ్డి ద్వారా. మరి ఈ సందర్భంగా నా మిత్రుడికి థ్యాంక్ యూ చెప్తున్నాను. స్పిరిచువల్ ఇండియాలో మరి మొదటిసారిగా గురూజీని కలవడం జరిగింది. నాకు 2009కి ముందు స్టూడెంట్గా ఉన్నప్పుడు మరి అంత రకరకాల అంటే చెడు ఆలోచనలతో, చెడు మాటలతో, సరికాని జీవన విధానం వల్ల సరికాని ఆలోచనలు, సరికాని మాటలు, జీవితం అస్తవ్యస్తంగా నరకప్రాయంగా ఉండింది. మరి 2009లో పత్రిజీని కలిసిన తర్వాత మరి నా జీవితమే పూర్తిగా మారిపోయింది. సో మరి స్పిరిచువల్ ఇండియాలోనే నా ఆధ్యాత్మిక ఈ జీవితంలో మరి ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమైంది స్పిరిచువల్ ఇండియాలో. మరి సాయి కుమార్ రెడ్డి సార్, వేణుగోపాల్ రెడ్డి సార్, మరి ఎంటైర్ స్పిరిచువల్ ఇండియా టీంకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తర్వాత
తర్వాత మరి ఎన్నో ధ్యాన సాధన చేస్తూ మరి అద్భుతమైనటువంటి అంతవరకు తెలియదు. అంటే ఇందులోకి రాకముందు చాలా చాలా రకరకాల సంస్థల్లో నేను తిరిగాను. అన్నటువంటి ఒక ఉద్దేశంతో కూడా ఉన్నాను. కానీ పత్రిజిత్ మరి ఈ పిరమిడ్ సొసైటీలోకి వచ్చి చక్రంలో అక్కడ అమరావతిలో మరి 3 నెలలు ఉంటూ నేను అక్కడ ఆ చుట్టుపక్కల గ్రామం మరి ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ కూడా చేరుకోవడం జరిగింది. అక్కడ కూడా ఉండి అంటే ఎక్కడెక్కడైతే వర్క్ ఉంటుందో అక్కడక్కడ చేస్తున్నాను, వెళుతున్నాను. అంటే మన సొసైటీలో మనకు మధ్య మార్గం, సంసారంలోనే నిర్వాణం. అప్పట్లో నాకు ఈ ఆలోచనలు ఉండేది, పెళ్ళి ఎందుకు, సంసారం ఎందుకు, ఈ జీవితం వద్దు, ఇంకా ఎక్కడో హిమాలయాకి వెళ్ళిపోదాము, ఎక్కడో ఆశ్రమాల్లో ఉండిపో, పంచకము ఆధ్యాత్మికము రెండు కలగలిపి ఉండాలి అన్నటువంటి ఆ సిద్ధాంతాలు ఆ వాక్యాలు పదే పదే నాకు గుర్తు చేస్తూ ఉండేవన్నమాట. అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాము. సో మరి చాలామంది నేను ధ్యాన ప్రచారంలో చాలామంది యూత్ని చూశానన్నమాట. ఎంతో ప్రచారం చేస్తారు కానీ అంటే ఇటు పూర్తిగా ప్రాపంచికాన్ని చాలా నెగ్లిజెన్స్ చేస్తూ ఉంటారు. సో మా సంసారానికి దూరంగా ఉండాలని ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్, మనది మధ్య మార్గం, సంసారంలోనే నిర్వాణం. నమస్కారాలు. నా పేరు యోగేశ్వరి. ఈ సందర్భంగా అది మా మామయ్య గారు సాయిలు మాస్టర్ గారు, గ్రేట్ మాస్టర్. అయితే మరి నేను వారు నాకు ఇది రీసెంట్గానే సెట్ అయింది మ్యారేజ్. వారిని అడిగాను, మరి మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేద్దామని. అంటే నేను అన్న, నాకే ఎందుకు మీరు మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నారు, చాలామంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు, మరి నాకే ఎందుకు ఇస్తున్నారు మీ అమ్మాయిని అంటే ఆయన ఒకటే ఆన్సర్ చెప్పారు, నువ్వు ధ్యానివి, నువ్వు శాకాహారివి అని చెప్పారు. చాలా గ్రేట్ సార్. సాయిల్ సార్కి మరొకసారి థ్యాంక్ యూ. ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే నాకు ఎంత ఆస్తి ఉన్నా కూడా ఎన్నో రోజుల నుంచి నేను 2011 నుంచి ధ్యానం మొదలుపెట్టి నుంచి అప్పుడే అనుకున్నా, ఈ ధ్యానంలో నన్ను నేను మర్చిపోయాను. ఒక చిన్న పాంప్లెట్ ద్వారా మా అమ్మాయి కృష్ణవేణి పాంప్లెట్ ఇచ్చింది, ధ్యానం లోపల నిమగ్నం అయిపోయినా. ఎప్పుడైతే ధ్యానం చేశానో నన్ను నేను మర్చిపోయాను. ఏ రోజైతే ధ్యానం చేయను ఆ రోజు భోజనం చేయ, ఏ రోజైతే ధ్యానం చేయను ఆ రోజు నిద్రపోనని సంకల్పం చేశాను. ఎప్పుడైనా నాకు 4 కూతుళ్ళు, 4 ఇప్పటికి 2 అమ్మాయిలు ఇచ్చేసిన. ఇప్పటి నుంచే నా ధ్యానంకి వచ్చిన కాబట్టి మా అమ్మాయిని చేస్తే ఒక ధ్యానికే చేయాలని ఆ రోజు సంకల్పం చేశాను. ఆ సంకల్పమే ఈరోజు మీ అందరి యొక్క ఆశీర్వాదంతో నెరవేరింది, మా గురువు గారితో నెరవేరడం జరిగింది. మీ అందరికీ శతకోటి ప్రమాణాలు, శతకోటి వందన. సో మై డియర్ మాస్టర్స్, ఇక్కడ నేను మీ ముందు ఇక్కడ ఉన్నాను అంటే దీనికి ముఖ్య కారణం ఒకటి ధ్యానమే. సో ధ్యానానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాము.
అంటే అంధకారంగా ఉన్న నా జీవితాన్ని ఒక వెలుగుమయం ప్రకాశవంతం చేసి నేను ప్రకాశంగా ఉంటూ మరి నా చుట్టుపక్కల వాళ్ళందరికీ ఈ ధ్యాన జ్ఞాన ప్రకాశాన్ని కిరణాన్ని వెలజల్లుతున్నాము. అయితే ముఖ్యంగా మరి 3 సంవత్సరాల క్రితం వేములకుర్తి గ్రామం న్యూ విజన్ పబ్లిక్ స్కూల్ గ్రేట్ మాస్టర్ కరస్పాండెంట్ గారు తిరుపతి సార్ వారి చలవ వల్లే మరి వారి కారణం వల్లే మరి నేను మీ ముందు ఉండగలుగుతున్నాను. వారు నన్ను ఎంతో ఆదరించి వారి స్కూల్లో మరి నాకు టీచర్గా ఉద్యోగం ఇచ్చి మరి నా బాగోగులన్నీ చూసుకుంటూ ఒక పెద్దనేలాగా ఈ పెళ్ళికి కూడా ముందుగా ఉన్నారు. వారికి సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. తిరుపతి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ మాస్టర్ తిరుపతి సార్, ప్లీజ్. తిరుపతి సార్, ఇదేదో పెళ్ళిలో లేదు, ధ్యాన మీటింగ్లో ఉంది. ఏదో గొడవ. రామచంద్ర ఎక్కడ? సో అందరికీ నమస్కారం. సో నా పేరు తిరుపతి. సో కిషాన్ మిత్రుడు 3 సంవత్సరాల క్రితం నాకు ధ్యానం ద్వారా పరిచయం జరిగాడు. ఎప్పుడైతే మా ఊరికి కిషాన్ వచ్చాడో అప్పుడు మా ఊరంతా నిజంగా ఎంత ధ్యానం స్ప్రెడ్ అయిందంటే చాలా, అసలు ప్రతిరోజు ధ్యానం ధ్యానం ధ్యానం. మేమేంటంటే కొన్ని పనుల వల్ల బిజీగా ఉంటాను, కానీ కిషాన్ వచ్చి నుంచి మా వేములకుర్తి మొత్తం ధ్యానమయం అయిపోయింది. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు కిషన్ మాస్టర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సార్కి మరి మనకు తెలుసు బాలలకి మనం ధ్యానం నేర్పిస్తాము. ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ కూడా ఉంది. మరి సార్లు మనము అదే ఇది మ్యారేజ్ రా, ధ్యానం క్లాస్ కాదురా. ఏమే కుక్కతో ఒక వంకర్లాగా ఉంది. ఇంకా చాలే నీ బాడీ, నీ ధ్యానం క్లాసు. నువ్వు ఎక్కడ చూసినా ఆవు కదే, పెళ్ళికి పోయినా ఆవు కదే. మ్యూజిక్. వధువరులని చప్పట్లతో ఆశీర్వదిస్తాం. యోగేశ్వరి మరియు కిషన్ గ్రేట్ కపుల్స్. చెంపకి చుక్కని పెట్టి గురుగారి యొక్క జన్మస్థలమైన బోధన్ దంపతులు. చేతికి గాజులు వేసి కస్తూరి నుదుట దిద్ది ముత్యానికి ముస్తాబే చేసి మా హృదయాలను బోయిలుగా మలచిన ఈ పల్లకిలో మన రమణ గారి పర్యవేక్షణలో ధ్యాన పరిణయం. ఈరోజు బోధన్ పట్టణ పెళ్లి కూతురు మరి కొన్నటువంటి ధ్యానాభిలాసులందరికీ మరి ఈరోజు వివాహం చేస్తున్నటువంటి కిషన్ దంపతులకు వారందరికీ కూడా మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మీరందరూ వారు ఆశీర్వదించాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం. ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే తాళి కడుతున్నారు మాస్టరు. ఒకసారి గట్టిగా కరతాళతోలతో వీరిని ఆశీర్వదిద్దాము. అందరూ అక్కడ నుంచి గట్టిగా క్లాప్స్ తో ఆశీర్వదిద్దాము. ఎంత గొప్ప వైభోగము ఈరోజు మన ధ్యాన మహాచక్రంలో వీరు పెళ్లి జరుపుకోవడం చాలా అదృష్టం వీరిది. మా గూటిలో ఎదిగిన బంగారు బొమ్మ, బంగారు బొమ్మ, మా నీడలో వెలిగిన వెన్నెల బొమ్మ, వెన్నెల బొమ్మ, వెన్నెల బొమ్మ, పరిమళాల గంధపు బొమ్మ, గాజు బొమ్మ. గురుగారిని గురుగారు ఆశీర్వాదం తీసుకోండి. మట్టలు పెట్టించో. సాంప్రదాయబద్ధంగా ఈ పెళ్లి
జరిగింది. సో మాస్టర్స్, మనకు తెలుసు వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలి, చేసుకుంటే
Direct